రాజ్ తరుణ్కి సంబంధించి అరెస్ట్ చేస్తారా ఇది సందేహం. ఎందుకంటే ఇప్పుడు రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి వ్యవహారం క్రమంగా కొత్త మలుపులు తిరిగింది. ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి అంటే ఆ లావణ్య అనేటువంటి అమ్మాయి ముందు చెప్పినటువంటి అమ్మాయి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇస్తుంది. ఎవరో కానీ మంచి లీగల్ ఎక్స్పర్ట్ పాయింట్ టు పాయింట్. ఎందుకంటే నేను మొన్నే చెప్పే సహజీవనం అయితే కనుక కేసు నిలబడదు, పెళ్ళి అయితే కనుక ఆధారాలు చూపించాలి. పెళ్ళికి ఆధారాలు లేనప్పుడు కేసు తర్వాత కొట్టుకుపోతుంది. అయితే ఇప్పుడు తాజాగా తను చేసుకొచ్చినటువంటి పని గతంలో అబార్షన్ జరిగింది వీళ్ళిద్దరి మధ్యన అన్నటువంటి, అంటే పెళ్లి జరిగింది అనడానికి అదొక సాంకేతిక ఆధారాన్ని చూపించింది. అట్లాగే వీళ్ళిద్దరూ కలిసి వేరే పేరుతో అమ్మాయి పేరేదో అల్వియానానో ఏదో పేరు మార్చుకుని ఉంటుందట, ఆ పేరుతో ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్ళినటువంటి అంశాన్ని కూడా తను కోర్టు నోటీస్కి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కథ మారుతోంది. క్రమంగా చూస్తే సాయిధరం తేజ్ ఇంకో పక్కన మల్వా ఏదైతే రెండో అమ్మాయి వెళ్ళినేమో మెహువా ఇది మాల్వా మైత్రిన ఏదో ఉంది కదా అమ్మాయి, ఆ అమ్మాయి వెళ్ళినేమో ఇటు ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ పెట్టింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు పెట్టుకోవడం కాకుండా ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ తరుణ్ మాత్రం ఇరుక్కుపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రాజ్ తరుణ్ మీద ఇప్పుడు పోలీసులు కేసులు నమోదు చేశారు. 420 చీటింగ్తో పాటుగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాబట్టి ఇప్పుడు రాజ్ తరుణ్కి ఒక సమస్య ఏంటయ్యా అంటే ఇక ఈ అమ్మాయిని వదిలించుకోవాలని అతను అనుకుంటున్నాడు, కాను వదలదు అంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆల్రెడీ మీడియా ప్రశ్నలతో పెద్ద ఎత్తునే విరుచుకుపడింది. ఆస్తి కావాలా రాజ్ తరుణ్ కావాలంటే నాకు ఆస్తి కాదు రాజ్ తరుణే, అంటే ఆస్తిని వేరే వాళ్ళకి ఏమి ఇవ్వడు కదా రాజ్ తరుణ్. ప్రస్తుతం ఆ రూట్లో కూడా ఆలోచనలు ప్రారంభమైనట్టున్నాయి. బట్ ఈ ఉదంతంలో ఇద్దరు హీరోయిన్ల మధ్యన హీరోలాగా అయ్యిందా లేకపోతే కనుక ఇద్దరు ఈర్ష్య మధ్యన కథ నడిచిందా ఏంటన్నది పోలీసులు తేలుస్తారంటే చీటింగ్ కేసు పెట్టారు. మిగతా అమ్మాయి పెట్టిన కంప్లైంట్ ఆధారం కేసు తప్పించి మరేమీ ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి అరెస్ట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అతనికి ఒక ఆప్షన్ ఉంది, కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకుని కోర్టులో ఈ కేసును తేల్చుకుంటామని అడగడానికి అవకాశం ఉంటుంది.